మొన్నటిదాకా 1,00,000 రూపాయలే అనుకున్నాం, కానీ అంతకు మించి అంటోంది కాంచనం. 1,00,000 దాటిన తర్వాత ఇప్పుడు తన లక్ష్యం 1,50,000 రూపాయలు అని జనం అనుకునేలా పరుగు కనిపిస్తోంది. అయితే 1,50,000 రికార్డు కూడా బద్దలు కావడం ఖాయమా? అసలు బంగారం రేట్ ఇంతలా పెరగడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 1980లో బంగారం ధర ఒకసారి చూసినట్టయితే 2,000 రూపాయలుగా ఉండేది. ఇక 1990లో పసిడి ధర 4,000 రూపాయలు పెరిగింది. అంటే 10 సంవత్సరాల కాలంలో 2,000 ఎక్కువగా హైక్ అయింది. ఇక 2000 సంవత్సరంలో బంగారం ధర 6,000 రూపాయలింది. అంటే మళ్ళీ 2,000 పెరిగింది. 2010లో పసిడి ధర 20,000 రూపాయలుగా మారింది. ఆ తర్వాత 2020లో 50,000 రూపాయలకి తులంగా మారింది. అంటే దాదాపు 10 ఏళ్లలో, అంటే 10 సంవత్సరాల్లో కేవలం 30,000 మాత్రమే పెరిగింది. కానీ ఇప్పుడు ధర చూస్తే 5 ఏళ్లలోనే ఏకంగా 65,000 రూపాయలు దాటింది. అంటే 2020లో 50,000 రూపాయలు ఉన్నటువంటి తులం బంగారం ధర ఇప్పుడు ఏకంగా 1,15,000కు పెరిగింది. ఏకంగా 5 ఏళ్లలో 65,000 రూపాయలు పెరగడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పండుగ సీజన్లో పట్టపగ్గాలు లేకుండా పసిడి ధర పెరుగుతూనే ఉంది. అంతకంతకు గోల్డ్ ప్రైస్ పెరుగుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే నిజంగా అవాక్కవుతున్న పరిస్థితి. 1,15,000 చేరువలో ఉంది పసిడి ధర. ఇవాల్టి రేట్ చూసుకున్నట్టయితే 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,15,000, ఇక 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,02,000 పైమాటే అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. కమోడిటీ మార్కెట్స్ లో 1,10,418కి చేరింది 10 గ్రాముల బంగారం ధర. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే 1,15,000కు చేరువలో ఉంది బంగారం ధర.